ఈరోజు 3D కెమెరా యూజ్ చేసే వీడియో ఎడిటింగ్ చేశాను. గాడ్స్ వర్షన్ అయితే అమ్మాయిలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. మీకు తెలిసిన సిస్టర్స్ ఎవరికైనా చేయండి, ఇంప్రెస్ అవుతారు వీడియో చూసి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందే డెమో చూడండి, తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలని. ముందే డెమో చూడండి ఫస్ట్ అయితే. నడవకే నువ్వలా కోమలా కందితే మనసు కులే గడగడబులే అది డెమో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్కి మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని వెంటనే మనకి స్టార్టింగ్ వస్తే ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి కెమెరా ఆన్ చేసుకొని చెప్తాను. మనకి స్టార్టింగ్లో ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంటుంది, స్కిప్ చేసేయండి. మనకి సెకండ్ కెమెరా నుంచి వస్తే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రిలిక్స్ అండి. నేను స్టార్టింగ్ చెప్తాను. నేను డెమోలో చూపించిన పిక్స్ అయితే పెట్టాను, వేరే పిక్స్ పెడతాను మీకు అంతే ఎక్స్ప్లెయిన్ తెలియడానికి, అర్థం అవడానికి. ఒక పిక్స్ అయితే దీనికి ఏదైనా సెట్ అయ్యి పిక్ చూద్దాం ఒకసారి. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ డౌట్ ఏం రాకుండా. ఇది పెడదాం ఒకసారి చెప్తాను. ఈ ఫోటో అయినా కదా, ఈ ఫోటో అయినా సెట్ అయ్యేలా చెప్తాను మీకు. దీన్ని ఏం చేస్తారంటే చివరి వరకు తీసుకొచ్చేయండి, దీన్ని లాస్ట్ దీన్ని కెమెరాకైనా తీసుకొచ్చేయండి. ఇలాగా మనకి కెమెరాకి ఎందుకు తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. నేను ఎలా చేస్తున్నాను అలాగా, అంటే సరిగ్గా రిలిక్స్ మధ్యలో ఉండాలి. అది ఒకసారి రిలిక్స్ మధ్యలో ఉండాలి. నేను ఎలా సెట్ చేస్తున్నాను అలాగా. దీనికి కొంచెం ఎఫెక్ట్స్ పెడదాం, పెద్ద ఏం కాకుండా. ఒకసారి సరిగ్గా రిలిక్స్ మధ్యలో పెట్టుకుని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వైప్ ఆన్ చేసుకొని చెప్తాను. వైప్ ఆన్ చేసుకుని ఫెదర్ ఒక 20 పెట్టుకుని యాంగిల్ 90 పెడుతున్నా. ఎండ్ స్టార్టింగ్ తీసుకురండి, 100 నుంచి తగ్గించండి. ఇలాగా సరిగ్గా సెట్ అయిపోద్ది. దీనికి కొంచెం ఫోటో కొంచెం డార్క్లో ఉంది కాబట్టి నేను ఎక్స్పోజ్గా పెడుతున్నా. ఒక 2 లైట్లో ఉంటుంది మనకి స్టాండర్డ్ సెట్టింగ్కి. కొంచెం పెంచండి ఫోటో తగ్గట్టు. ఇలాగా ఒక 16 సరిపోద్ది. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసి బ్లర్లోకి వెళ్ళి ఇంకో గోసెన్ బ్లర్ ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకొని చెప్తాను. ఇంకా దీనివల్ల ఏం యూస్ అయిందో చెప్తాను ఒకసారి. దీన్ని మీరు 0 చేసుకోండి గోసెన్ బ్లర్ని. ఒకసారి మనకి ఎలా సెట్ అయిందో చూద్దాం. కొంచెం కిందకి రావాలి, కొంచెం పెద్దగా ఉండాలి ఫోటో. ఇలాగ ఇప్పుడు చూడండి, సెట్ అయిపోయింది. మనకి సెకండ్ రిలీక్స్ నుంచి మనకి ఇక్కడ నుంచి చూసుకోండి, మనకి ఇక్కడి నుంచి బ్లర్ అవ్వాలి ఫోటో. ఒకసారి ఈ రిలీక్ మనకి పైన ఉండాలి, ఫోటో పైన ఉండాలి. దీన్ని దీన్ని పైకి తీసుకురండి. ఇలాగ ఇక్కడి నుంచి మనకి ఫోటో బ్లర్ అవ్వాలి. ఇప్పుడు ఫోటోను ఓపెన్ చేసి గోసెన్ బ్లర్ను ఓపెన్ చేసి ఇక్కడ నుంచి 2 కీ ఫ్రేమ్స్ ఇవ్వండి. ఇక్కడ నుంచి ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ నుంచి ఒక కీ ఫ్రేమ్, అంటే బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్కి. ఇక్కడ 0 ఉంచి ఇక్కడికి ఎంత పెట్టుకుంటారంటే ఫోటో బ్లర్ అయినట్టు, అంటే ఒక 100 పెట్టుకోండి. ఒక 100. దీనికి చిన్న గ్రాఫ్ ఇవ్వండి, 11 సరిపోద్ది. ఇది ఇచ్చిన పర్లేదు, కింద నుంచి రెండోది ఇచ్చిన పర్లేదు, అంటే స్టార్టింగ్ నుంచి మూడోది. అలాగ అంటే మా సరిగ్గా ఒకసారి రిగ్స్ ఆడడానికి సెట్ అయిపోయింది. అలాగే ఇక్కడి నుంచి ఇంకో పిక్ యాడ్ చేద్దాం ఒకసారి. ఇక్కడి నుంచి ఇంకో పిక్ యాడ్ చేస్తాను. క్లియర్గా ఇటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకో పిక్ ఇటు మనం ఈ పిక్ యాడ్ చేద్దాం. దీన్ని కూడా సేమ్ దీనిలాగా సెట్ చేసి దీనికి ఏవైతే ఎఫెక్ట్స్ పెట్టామో అదే ముందైతే గోసెన్ బ్లర్ ఆఫ్ చేసి కాపీ ఎఫెక్ట్ కొట్టండి చెప్తాను. దీన్ని మళ్ళీ పేస్ట్ చేసి దీన్ని చివరి వరకు తీసుకొచ్చాను. ఆ గోసెన్ బ్లర్ అయితే స్టార్టింగ్ది ఇక్కడ వరకు పెంచండి. ఇప్పుడు ఆన్ చేసుకోండి, అంటే ఫోటో కనపడినందుకు చెప్పినాను. లేకపోతే ఇది ఫుల్ ఇవ్వండి, గ్రాఫ్ పెంచేయండి దీనికి, అంటే ఒకేసారి ఫాస్ట్గా వచ్చేసేలాగా. సారీ, ఇది ఉల్టా చేయండి. ఇది స్టార్టింగ్కి, ఇది ఎండ్కి పెట్టండి, అంటే స్టార్టింగ్ నుంచి కొంచెం బ్లర్ అయినట్టు. అలాగా కొంచెం ఇంకా దగ్గరికి పెట్టండి కీ ఫ్రేమ్. అలాగా సెట్ అయింది చూడండి, ఇంకా కొంచెం దగ్గరికి, అంతే. దీన్ని కొంచెం పెద్ద చేసుకొని ఫోటోని, అంటే రిలీక్స్ సెట్ అయ్యేలాగా ఇలాగా ఎలా చేస్తాను కొంచెం. ఇది మళ్ళీ మనకి రిలీక్ ఒకటి ఉంటుంది, ఇది పైకి రావాలి. విలవా అని ఉంది కదా, అది మనకి పిఎన్జి పైకి రావాలి. ఇలాగా దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో తగ్గట్టు. రొటేట్ తిప్పుకోవడం అలాగా, అది ఫోటో తగ్గట్టు చేసుకోవాలి మీరు.
ఇలా సెట్ అయింది. దీని నుంచి మళ్ళీ ఇక్కడికి అంటే మనకి ఎప్పుడైతే స్టార్టింగ్ అయిందో ఇక్కడ నుంచి గోస్ బ్లర్ ఆన్ చేసి ఇక్కడికి ఒక కీ ఫ్రేమ్, లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ బీట్ మార్క్. ఇక్కడి నుంచి ఒక 100 పెట్టుకుని 0.100 అంతే. దీనికి చెప్పాను కదా స్టార్టింగ్ లాస్ట్ నుంచి సెకండ్ది ఇలాగ. అంటే మనకి ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా బ్లర్ అయిపోలేదు. లేదు బ్రో ఇక్కడ నుంచి కాకపోతే మీరు ఇక్కడ నుంచి ఫోటో బ్యాక్ సైడ్కి వెళ్ళి నుంచి అదే గ్రాఫ్ అదే గోసం బ్లర్ది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోండి. అంటే మనం ఏం చేసామంటే ఇందులో గోసం బ్లర్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాం. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి లాస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టి ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టండి. అంటే ఇది ఇక్కడ బ్లర్ అవ్వకుండా మన పేరు వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బ్లర్ అయిపోతుంది ఫోటో. అలాగా సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. అలాగే సేమ్ ఇది ఎలా చేసానో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అంతే. అంటే ఒకటే ఈ స్టార్టింగ్ లాస్ట్ ఇది ఉంది కదా, ఇది ఒకటే మనకి ఫోటో పైన ఉండాలి. ఇది టీవీకి క్రెడిట్స్, ఇది నేను చేసాను, నేను పెట్టాను. మీరు మీ పేరు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పేరు ఏదైనా మీకు నచ్చిన వాళ్ళ పేరు అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలో. కొంచెం వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సరే ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.